Hello everyone, welcome to Indian Current Affairs podcast channel. Today we are going to discussing some of very important MCQs related to AP history. Let's start the first question. కాకతీయుల పతనానంతరం విమోచన ఉద్యమ కూటమికి నాయకత్వం వహించింది ఎవరు? ప్రోలయ నాయకుడు, అన్నయ్య దేవుడు, కొల్లటి రుద్రదేవుడు, ప్రోలయ వేమారెడ్డి. సో కాకతీయుల తర్వాత మన దక్షిణ భారతదేశంలో ప్లేస్ అంతా కూడా ముస్లిం వాళ్ళ రాజ్యంలోకి వెళ్తుంది అనమాట. కానీ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అప్పుడు కొన్ని ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించింది ఎవరని అడుగుతున్నా ఫస్ట్ క్వశ్చన్లో. కాకతీయుల పతనానంతరం విమోచన ఉద్యమ కూటమికి నాయకత్వం వహించింది ఎవరు అంటే ఆన్సర్ ప్రోలయ నాయకుడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రోలయ నాయకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసామంటే రెడ్డి రాణి అనితల్లి వేయించిన కలువచేరు శాసనం ప్రకారం కాకతీయుల పతనం అనంతరం ఆంధ్రాలో 75 మంది రాజులు ప్రోలయ నాయకుడి నేతృత్వంలో ఏకమై ఢిల్లీ సుల్తానుల దాడులను ఎదుర్కొన్నారు. ముస్లింల పాలనలో ఆంధ్రదేశంలో ఎదుర్కొన్న దుర్భర పరిస్థితుల గురించి ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే విషయాన్ని గంగాదేవి తన సంస్కృత గ్రంథమైన మధుర విజయంలోనూ వర్ణించారు. కాకతీయుల పతనం అనంతరం ఆంధ్రాలో ముస్లిం పాలన విమోచన తర్వాత ఏర్పడ్డ రాజ్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాయల పాలనలో కందచార్య శాఖ ఈ విషయాల్ని పరిశీలించేది. సో ఒకటి రెవెన్యూ వివరాలు, సైనిక వివరాలు, పోలీస్ శాఖ, మత సంస్థలు. సో రాయల పాలనలో కందచార్య శాఖ ఏ విషయాల్ని పరిశీలించేదంటే సైనిక విషయాల్ని పరిశీలించేది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో విజయనగర ప్రభుత్వ యంత్రాంగంలోని శాఖలు 9 ఉన్నట్లు రాయవాచకం ద్వారా తెలుస్తుంది. కందచార శాఖ అంటే సైనికులకు సంబంధించింది, ధర్మస్థాన అనేది న్యాయశాఖ, అటవన శాఖ అనేది రెవెన్యూ శాఖ, బాండార శాఖ అనేది కోశాది శాఖ, సుంక శాఖ అనేది కస్టమ్స్ అండ్ ఎక్స్చేంజ్, ప్రాడ్వి వాకులు అంటే న్యాయమూర్తులు, పటేల్ అంటే గ్రామ పెద్ద, తలారి అంటే గ్రామ కాపలాదారు, పేట కావలివారు అంటే పట్టణ కావలివారు, శాఖ అధ్యక్షులను సంప్రాతి అనేవారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యంలో 300కు పైగా ఓడరేవులు ఉన్నట్లు మనకు తెలియజేసింది ఎవరు? సో ఒకటి నికోలో డికాంటి, డొమింగో ఫేస్, బార్బోసా, అబ్దుల్ రజాక్. సో విజయనగర సామ్రాజ్యంలో 300 పైగా ఓడరేవులు ఉన్నట్టు మనకు తెలియజేసింది ఎవరంటే అబ్దుల్ రజాక్ అనమాట. సో రెండో దేవరాయలు ఉన్నప్పుడు అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని విజిట్ చేసినప్పుడు ఆ సందర్భంలో విజయనగరం యొక్క సామ్రాజ్యం యొక్క గొప్పదానాన్ని వర్ణించడంలో అప్పుడు చెప్పారనమాట, విజయనగర సామ్రాజ్యంలో 300 పైగా ఓడరేవులు ఉన్నాయని చెప్పి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే సంగమ వంశంలో గొప్పవాడైన రెండో దేవరాయుల కాలంలో పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ మన విజయనగరానికి విచ్చేశారనమాట. విజయనగర సామ్రాజ్యంలో 300 రేవు పట్టణాలు ఉన్నాయని, విజయనగర పట్టణ వర్ణనను, వజ్ర వైడూర్యాలను, బంగారమును, వేశ్యలను, గులాబీలను గురించి పేర్కొన్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, రెడ్డి రాజుల పరిపాలన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతిపాత్రమైన పండుగ ఏది? సంక్రాంతి, దసరా, వసంతోత్సవం, దీపావళి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే వసంతోత్సవం అనమాట. సో రెడ్డి రాజుల పరిపాలన కాలంలో వసంతోత్సవాలు ప్రతి సంవత్సరం అట్టహాసంగా బాగా జరిపేవాళ్ళు అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవాలు అనేవి అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ. వసంతోత్సవాలు, రథోత్సవాలతో నాటకాలు ఆడేవారు అనమాట. కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి వసంతోత్సవాలు జరిపి దూర ప్రాంతాల నుండి సైతం నటులను, గాయకులను ఆహ్వానించేవారు. అన్నవేమారెడ్డి ప్రతి సంవత్సరము వసంత ఉత్సవాలు ఏర్పరిచి కవి గాయకులను ఆహ్వానించి వసంతరాయులుగా కీర్తి వహించారు. సో అన్నవేమారెడ్డికి వసంతరాయులని బిరుదుందనమాట. కుమారగిరి రెడ్డి ప్రతి సంవత్సరం వసంత ఉత్సవాలను నిర్వహించి కర్పూర వసంతరాయులుగా బిరుదు పొందారు. కుమారగిరి రెడ్డికి ఏం పేరుంది? కర్పూర వసంతరాయులని బిరుదుందనమాట. వసంత ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించేవారు. కుమారగిరి రెడ్డి వసంతోత్సవాలను అవచ్చి తిరుమల శెట్టి నిర్వహించినాడని శ్రీనాథుని హరవిలాసం వర్ణిస్తుంది.
వసంతోత్సవాలు నిర్వహించిన వారు అన్నవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి మరియు సింగభూపాలుడు. కుమారగిరి రెడ్డి భరతనాట్యంపై రచించిన సంస్కృత గ్రంథం వచ్చి వసంత రాజేయం. కుమారగిరి రెడ్డి పైన కర్పూర వసంతరాయలు అను గ్రంథాన్ని రచించినది ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. కాళిదాసు రచించిన 3 నాటకాలపై కాటయ్య వేమారెడ్డి రచించిన గ్రంథం కుమారగిరి రాజ్యం. సో కాళిదాసు రచించిన 3 నాటకాలపై కాటయ్య వేమారెడ్డి ఒక గ్రంథం రచిస్తాడు. ఆ గ్రంథం పేరు ఏంటంటే కుమారగిరి రాజ్యం అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్కి యూజ్ అవుద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణదేవరాయల భువన విజయ భవనాన్ని విపులంగా వివరించినది ఈ క్రింది వారిలో ఎవరు? ఫెర్నోవ్ న్యూనిజ్, పెద్దన్న, డొమింగో ఫేస్, తెనాలి రామకృష్ణుడు. సో కృష్ణదేవరాయలు భువన విజయ భవనాన్ని వివరించింది ఎవరంటే డొమింగో ఫేస్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే పోర్చుగల్ దేశస్థుడైన డొమింగో ఫేస్ శ్రీకృష్ణదేవరాయల సభా భవనమైన భువన విజయ భవనాన్ని గురించి తెలియజేశాడు. శ్రీకృష్ణదేవరాయలు ఇంకా పెనుగొండ మహల్, చంద్రగిరి రాజప్రసాదం అనే సభా భవనాలను కూడా నిర్మించారు అనమాట. భువన విజయంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. సో ఇదంతా శ్రీకృష్ణదేవరాయల గురించి. ఇప్పుడు రెండో దేవరాయల గురించి చూసామంటే రెండో దేవరాయల యొక్క ముత్యాల సభ మండపంను నిర్మించారు. సో రెండో దేవరాయలు ఈయన ఒక సభను ఏమంటారంటే ముత్యాల సభ అంటారు అనమాట. రెండవ దేవరాయల సభా భవనం గురించి అభివర్ణించింది ఎవరంటే శ్రీనాథుడు. నెక్స్ట్ సదాశివరాయలు నిర్మించినది ఏంటంటే రత్నకూటము. సో నెక్స్ట్ వచ్చి అచ్యుత దేవరాయలుది. సో ఈయన యొక్క సభను ఏమంటారంటే వెంకట విలాస మండపం అంటారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కుమారుల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత పంథ ఏది అన్నాడు. సో కుమారుల భట్టు అనే ఆయన సో దేని ప్రచారం చేశాడు? యోగాచారం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, జ్ఞాన మార్గం. సో దీనికి ఆన్సర్ ఏంటంటే పూర్వమీమాంసని ప్రచారం చేశారన్నమాట కుమారుల భట్టు. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే కుమారుల భట్టు పూర్వమీమాంస విధానంలో నిత్య కర్మ పద్ధతిని, పంచయాతన పూజను, మోక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి కర్మ భక్తి మార్గాల సమన్వయమైన కొత్త దృక్పథం కల్పించడానికి కృషి చేశాడు. పాశుమత శైవమున స్థాపించిన లకులీశ్వరుని శిష్యుడు కుమారుల భట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలుస్తారు? శివసేన, రామదండు, గిరిసేన, శాంతిసేన. సో దీనికి ఆన్సర్ ఏంటంటే రామదండు అనమాట. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్వచ్ఛంద దళం పేరు పేరంటే రామదండు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే చీరాల పేరాల గ్రామాలను మున్సిపాలిటీగా ప్రకటించడంలో పన్ను భారం పడుతుందని గ్రహించిన చీరాల పేరాల గ్రామ ప్రజలు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో పన్నులు చెల్లించకుండా నిరాకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై ఉద్యమించారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశం తరువాత గోపాలకృష్ణయ్య విజ్ఞప్తిపై గాంధీజీ 1921 ఏప్రిల్ 6న చీరాలను సందర్శించి ప్రజలందరూ ఊరు విడిచి వెళ్ళమని సలహా ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా గాంధీజీ సలహా మేరకు చీరాల పేరల ప్రజలు 1921 ఏప్రిల్ 25న రాత్రి తమ ఇళ్లను వదిలి మున్సిపాలిటీ సరిహద్దుల అవతల గుడిసెలను నిర్మించుకున్నారు. ఈ పునరావాస కార్యక్రమంలో రామదండు అనే స్వచ్ఛంద దళం బావులను త్రవ్వటంలోనూ కుటీరాలను నిర్మించడంలోనూ నిర్విరామ కృషి చేసింది. ఈ ప్రదేశానికి రామ్ నగర్ అనే పేరు పెట్టబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారంటే 1921, 25, 20, 1923. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 1921లో. సో త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారంటే 1921లో. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే 1921 మార్చి 31 మరియు ఏప్రిల్ 1 తేదీన విజయవాడలో గాంధీజీ అధ్యక్షన జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలోనే మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య భారతదేశ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి సమర్పించాడు. పింగళి వెంకయ్య మహాత్మా గాంధీకి ఇచ్చిన త్రివర్ణ పతాకంలో తెలుపు రంగులో చెరక ఉండాలని గాంధీజీ సూచించారు. చెరక అంటే మనం బట్టలు కొట్టడానికి ఒక చక్రంలాగా యూజ్ చేస్తాం కదా, సో దాన్ని చెరక అంటారన్నమాట. అది ఉండాలని చెప్పేసి అప్పుడు గాంధీజీ సలహా ఇస్తారన్నమాట పింగళి వెంకయ్యకి. ఆ తర్వాత అది కాస్త అశోక చక్రంగా మారుద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్, 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? భవనం వెంకట్రాం, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు. సో 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుద్ది ఆ సంవత్సరాల్లో. దాన్ని మొదటి తెలంగాణ ఉద్యమం అంటారు. సో ఆ వాటిల్లో అప్పుడున్న సీఎం ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి అనమాట.
సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1969లో జరిగిన తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణలో తగు అర్హతలు గల అభ్యర్థులు లేరనే కారణంతో చాలామంది ఆంధ్ర ప్రాంతీయుల్ని వివిధ ఉద్యోగాల్లో నియమించడం జరిగింది. దీన్ని నిరసిస్తూ BA 2వ సంవత్సరం చదువుతున్న రవీంద్రనాథ్ అనే విద్యార్థి 1969 జనవరి 8న ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. 1969 జనవరి 18, 19న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర అఖిలపక్ష నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలోని ఆంధ్రోద్యోగుల్ని వెనక్కు వేయడానికి తెలంగాణ ప్రాంతపు మిగులు ఆదాయాన్ని నిర్ణయించేందుకు ఒక సీనియర్ అధికారిని నియమించేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రకటించారు. 1969 జనవరి 20న హైదరాబాద్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. జనవరి 22న ఆందోళన తెలంగాణ మొత్తం మీద తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు ఆంధ్రోద్యోగుల్ని 1969 ఫిబ్రవరి 28 కల్లా తిరిగి పంపివేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలో నియమితులైన ముల్కీలు కాని వారిని 1965 ఫిబ్రవరి 28 కల్లా వెనక్కు పంపమని సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ సమస్యను పరిష్కరించేందుకు 1969 ఏప్రిల్ 11న లోక్సభలో 8 అంశాల ప్రణాళికను ప్రకటించింది. తెలంగాణ వారికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం కోసం బ్రహ్మానందరెడ్డి 1971 సెప్టెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. 1971 సెప్టెంబర్ 30న మొదటిసారిగా తెలంగాణకు చెందిన PV నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. PV నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముల్కీ సమస్యలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. సో ఇక్కడ ముల్కీ సమస్యలు అంటే ఏంటంటే, ముల్కీలన్నీ ఎవరిని అంటారంటే తెలంగాణలో పుట్టి పెరిగిన నేటివ్స్ అనమాట, వాళ్ళని ముల్కీలు అంటారు. సో సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న జాబ్లు వాళ్ళకి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది అనమాట. మన హైకోర్టు ఏమో, అప్పుడున్న ఆంధ్ర హైకోర్టు ఏమో అది వ్యతిరేకం, రాష్ట్రంలో ఉన్న అందరినీ ఒకేలా చూడాలంటారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే వీళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి అది కాకుండా అప్పుడు నిజాం నుంచి ఉంటాయన్నమాట ముల్కీలకి మనం ఉద్యోగాలు ఇచ్చేది. సో కాబట్టి అప్పుడున్న వాటిని ఎందుకు మార్చడం అని చెప్పేసి సుప్రీంకోర్టు దాన్ని ఓకే చెప్తుంది అనమాట. దానికి అప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా కోపంతో ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. జై ఆంధ్ర ఉద్యమం తీవ్రవతారం కావడంతో PV నరసింహారావు 18 జనవరి 1973న రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన విధిస్తారనమాట. అది మొత్తానికి ఒక బ్రీఫ్గా. సో నెక్స్ట్ క్వశ్చన్, పెదకోమటి వేముని సతీమణి సూరాంబిక తవ్వించిన తటకం పేరు. తటకం అంటే చెరువు అనమాట. సో పెదకోమటి వేముని సతీమణి సూరాంబిక తవ్వించిన తటకం ఏదంటే అన్న సముద్రమా, వేమన సముద్రమా, గోవర్ధన సముద్రమా, సంతాన సాగరమా అంటే దీనికి ఆన్సర్ సంతాన సాగరం అనమాట. సో పెదకోమటి వేముని సతీమణి సూరాంబిక తవ్వించిన తటకం సంతాన సాగరం. సో ఈ టెక్స్ట్ ఏం చూసామంటే, కొండవీటి రెడ్డి రాజుల్లో పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక గుంటూరు జిల్లా పిరంగిపురం సమీపంలో సంతాన సాగరం తటకాన్ని తవ్వించినట్లు పెదకోమటి వేమనారెడ్డి సంతాన సాగరం శాసనం తెలియజేస్తుంది. వారి కుమారుడు రాచవేమారెడ్డి ఆగనొబ్బగండ కాలువ తవ్వించినట్లు అమీనాబాద్ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించేవారు. కుష్మాండిని, హారతి, పద్మాక్షి, కనకదుర్గ. సో దీనికి ఆన్సర్ ఏంటంటే హారతి దేవి. సో B ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చాళుక్యులు హారతి పుత్రాన్నం అని చెప్పుకున్నారు. సో విజయపురిలో హారతి దేవాలయం ఉంది. దీనిని బట్టి విజయపురిలోని హారతియే చాళుక్యుల ఆరాధ్య దేవత అని చెప్పవచ్చు అనమాట. సో చాళుక్యుల ఆరాధ్య దేవత ఎవరంటే హారతి దేవి. ఇంకోటి ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో శిశువులను రక్షించే దేవతగా హారతిని పూజించేవాళ్ళు. వీరి సంతానం కొరకు ఈ దేవతకు గాజులు సమర్పించేవారు అనమాట. సో రెండిట్లో కూడా సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ క్వశ్చన్, జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది? ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు, ఆంధ్రులపై అధిక పన్నుల విధింపు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య నీటి పంపకంలో సమస్యలు, ఆంధ్రాకు పరిపాలన తక్కువ ప్రాధాన్యతనివ్వడం. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. మెయిన్ రీజన్ ఏంటి? ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు అనమాట. సో ముల్కీలకి లోకల్గా తెలంగాణలో జాబ్స్ ఇవ్వాలి, సో అటుపక్క ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి తీర్పు ఇచ్చింది కదా. దాని మీద కోపంతో అప్పుడు జై ఆంధ్ర ఉద్యమాన్ని మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
జయాంధ్ర ఉద్యమం. కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా అనంతరం 1971 సెప్టెంబర్ 30న పివి నరసింహారావు తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతం నుండి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 1972 ఫిబ్రవరి 14న 5 న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు చెప్పింది. ఈ తీర్పు అనంతర కాలంలో 1972 ఫిబ్రవరి 17న వరంగల్లోని అజంజాహిమిల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగబోమని ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పివిఎన్ఆర్కి వ్యతిరేకంగా ఉన్న కాలంలో 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పులో తెలంగాణలో కొనసాగుతున్న ముల్కీ నిబంధనలు రాజ్యాంగంలోని 35B కింద చట్టబద్ధమైనవని పేర్కొంటారనమాట. సో అలా పేర్కొన్న తర్వాత జయాంధ్ర ఉద్యమం ప్రారంభమవుద్ది. ముల్కీ నిబంధనల వలన నష్టపోయే ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో సమ్మెలు సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. అదే సమయంలో తెలంగాణ విద్యార్థులు ముల్కీ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఉద్యమించారు. తెలంగాణకు ఏ రక్షణను కల్పించడం వల్ల విసలందర ఏర్పడిందో ఆ రక్షణను అన్నిటినీ సమూలంగా తొలగించాలని ఆంధ్ర ప్రాంతీయులు పెద్ద మొత్తంలో ఉద్యమించారు. 1972 అక్టోబర్ 18న కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు చెందిన ఆంధ్ర ప్రాంత నాయకులు విజయవాడలో సమావేశం నిర్వహించి ఉద్యమ నిర్వహణ కొరకు ప్రజా పరిషత్ను ఏర్పాటు చేశారు. అధ్యక్షులు ప్రజా పరిషత్కి అధ్యక్షులు గౌతు లక్షణ, ఉపాధ్యక్షులు నడింపల్లి నరసింహారావు, కార్యదర్శి తుమ్మల చౌదరి, కోశాధికారి జాగర్లమూడి చంద్రమౌళి. 1972 నవంబర్ 27న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ పంచసూత్ర పథకం పార్లమెంటు ఉభయ సభలో ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కళ్యాణ కారకం అనే వైద్య గ్రంథాన్ని రచించింది ఎవరు? రేవణ సిద్ధుడు, పద్మ ప్రబలదారి దేవుడు, ఉగ్రాదిత్యాచార్యుడు, సోమదేవ సూర్య అన్నాడు. సో కళ్యాణ కారకం అనే వైద్య గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఉగ్రాదిత్యాచార్యుడు అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూసామంటే రామతీర్థవాసి అయిన ఉగ్రాదిత్యుడు కళ్యాణకారిక అనే వైద్య గ్రంథం రచించాడు. పద్మ ప్రభమలదారి దేవుడు యొక్క బిరుదు వచ్చి సుఖవిజన వయోజమిత్రుడు. ఇతను కొండకుందాచార్యుడిని నియమసారపై తాత్పర్య వృత్తి అనే భాష్యం రాశాడనమాట. సోమదేవసూరి, సో ఇతని గురించి ఏంటంటే వేములవాడ సుభధామ జినాలయాచార్యుడైన సోమదేవసూరికి శద్వదాచాల సింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజ మొదలైన బిరుదులు ఉండేవి. సంస్కృతంలో అతడు యశస్థిలక, నీతివాక్యమృత, యుక్తి చింతామణి సూత్ర మొదలైన గ్రంథాలు రచించారన్నమాట. సో ఇది సోమదేవసూరి గురించి, ఇది వచ్చి పద్మ ప్రభుమాల ధరి దేవుడి గురించి, సో ఇదేమో ఉగ్రాదిత్యుడి గురించి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మాంగనీస్ ఉత్పత్తిలో 1892-1929 సంవత్సరంలో మధ్య ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్న మాంగనీసు పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది? కడప, నెల్లూరు, విశాఖపట్నం, కర్నూలు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే విశాఖపట్నం అనమాట. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకప్పట్లో మన ప్రపంచంలోనే మాంగనీస్ ఉత్పత్తిలో విశాఖపట్నం చాలా పేరుగాంచింది అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విశాఖపట్నం మాంగనీస్ ఉత్పత్తిలో 1892-1929 సంవత్సరంలో మధ్య ప్రపంచంలోని ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా అనమాట. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.